కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో ఫైట్ ఎవరిది రైట్? తల్లికి వందనం పథకంలో 2000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళతాయి అన్న వైసీపీ వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్ అయింది. నిరూపించకపోతే లీగల్ యాక్షన్ కి రెడీ అంటోంది. ఇంకొక వైపు ఏడాదిలోనే 80% హామీలను అమలు చేయాలి అని కూటమి ప్రభుత్వం చెబుతూ ఉంటే 20% కూడా అమలు చేయలేదు అని వైసీపీ ఆరోపిస్తోంది. హామీలు పథకాలపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. సూపర్ 6 లో భాగంగా ఒక్కో పథకాన్ని అమలు చేస్తున్నామని కూటమి సర్కార్ తెలిపింది. మరో 20% హామీల అమలు మాత్రమే మిగిలి ఉందని చెప్తున్నారు కూటమి నేతలు. తల్లికి వందనం పేరుతో 13,000 తల్లుల ఖాతాల్లో వేసి 2,000 లోకేష్ ఖాతాలో వేస్తున్నారంటూ వైసీపీ విమర్శించడం ఏపీలో దుమారం రేపింది. వైసీపీ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 14,000 ఇస్తున్నప్పుడు ఆ 1,000 తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వేగా పెట్టింది, దానికి సటైరిగ్గా మేము పెట్టాము అంతే. నిరూపించకపోతే ఏం చేస్తాయా? తీవ్ర పరిణామాలు ఏంటి? జైల్లో పెడతావు అంతేగా. నీ పోలీసులు నీ చేతిలో ఉన్నారు, కేసు పెడతావు, జైల్లో పెడతావు అంతేగా. అంతగానే ఏమైనా చేస్తావా? వైసీపీ అమ్మఒడి పేరుతో మహిళలను వంచిందన్నారు మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం అర్హులైన పిల్లలందరికీ తల్లికి వందనం అందిస్తుంటే ఆధారాల్లేని విమర్శలు చేయడం తగదన్నారు. వారి మాటలకు ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటే మేము రోజు మన ప్రెస్ మీట్లు పెట్టి బల్లలు గుద్దుతా ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ వాస్తవాలని మీరన్నా సరే మీరు నమ్ముతా ఉంటే ఏదైతే లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి మీరు చెప్తున్నారో ఒక్క అకౌంట్నైనా సరే, ఒక్క 2,000 రూపాయలైనా సరే ఇదిగో లోకేష్ అకౌంట్లో పడ్డాయి అని చెప్పేసి నిరూపించండి. కూటమి ఏడాది పాలన మహిళల వంచన పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వైసీపీ మహిళా నేతలు. సూపర్ 6 హామీలని చెప్పి ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని మండిపడ్డారు. విజనరీ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? చూస్తే విధ్వంసకరమైన పాలన. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మహిళల రక్షణ కానీ, ప్రజల రక్షణ కానీ, అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయడం మీద కానీ దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. హామీల సంగతి పక్కన పెడితే మహిళలు, బాలికల రక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు తానేటి వనిత. హామీలన్నీ ఇచ్చేశారు, సూపర్ 6, సూపర్ 7 అని చెప్పేసి. ఇచ్చిన హామీలు పాపం ప్రజలు నమ్మారు, మోసపోయారు. పాపం వాళ్ళకి తెలీదు వెన్నుపోటు పొడిపించుకుంటున్నామని. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. మరోవైపు తల్లికి వందనం పథకం నుంచి లోకేష్ ఖాతాలోకి 2,000 వెళ్లాయన్న వైసీపీ ఆరోపణలపై లీగల్ యాక్షన్కు సిద్ధమైంది టీడీపీ.